నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ. భగవంతుడు మనని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడా? కాపాడుతూ ఉంటే కష్టాలెందుకిస్తాడు? ఒక్కోసారి కష్టాల్లో ఉన్నప్పుడు మనం భగవంతుని దండం పెట్టుకున్నా, కష్టాలు ఎక్కువైనట్టు అనిపిస్తాయి. ఎందుకని? అని చెప్పే కథే ఈ కథ. అయితే ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఆళ్ళింటికి ఆనుకొని ఒక శెట్టిగారుండేవారు. ఈ బ్రాహ్మణుడు ఆహ్, పూజలు చేసుకుంటూ, ఈ పౌరోహిత్యంతో సంపాదించిన డబ్బులతో ఈ ఇల్లుని నడిపేవారు. చాలా ధర్మ మార్గంలో ఉన్నాడు. ముగ్గురు పిల్లలు. భార్య కూడా చాలా నిదానస్తురాలు. అసలు భర్తకి ఎదురు చెప్పేది కాదు. చాలా సుఖంగా ఉన్న కుటుంబం. ఆయన పౌరోహిత్యంతో వచ్చిన డబ్బుల్ని ఇంటికి వాడేవాడు. కానీ ఆ కాలంలో పూజలు చేసినప్పుడు అందరి దగ్గర డబ్బులుండేవి కాదు. కొంతమంది బియ్యము, పప్పులు, ఉప్పులు అలాంటివి ఇచ్చేవారనమాట. పూజ చేసినందుకు, వాళ్ళ ఇంటికొచ్చి పూజ చేసినందుకు. సో, ఎప్పుడూ స్టాండర్డ్ ఇన్‌కమ్ అంటే ఎప్పుడూ సాలరీలాగా వస్తుందనుకోవడానికి లేదు. ఎవరేదిచ్చినా తీసుకుంటారనమాట. ఇంకోటేంటంటే పూజలు చేసినప్పుడు ఎవరు ఏదిచ్చినా సంభావన అలానే తీసుకోవాలి. ఇంత డిమాండ్ చేయాలి అనే రూల్ లేదు ఆ రోజుల్లో. అప్పుడేంటంటే ఇంటికి భోజనానికి పిలుస్తారు. ఆ రోజు పూట ఆహ్, 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 పూజ అయిన తర్వాత భోజనం తింటారు. కొంతమంది తినరు. కొంతమంది తీసుకొని వెళ్ళిపోతారు. ఏదిస్తే అది. నో నాకిది కావాలి అని చెప్పి తీసుకెళ్ళకుండా ఉండేవారు. అందుకు ఈ బ్రాహ్మణుడికి అసలు ఎప్పుడు కూడా తనకి వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు ఆహ్, ఎక్సెస్ మనీ అంటే ఎక్కువ డబ్బులు లేవు. ఎంత కావాలో అంత ఉండేది. ఎందుకంటే డబ్బులు లేకపోయినా తినడానికి తిండుండేది సరిపోయేది. కానీ అతనికొకసారి జబ్బు చేసి ఈ పౌరహిత్యానికెళ్ళే ఓపిక లేదనమాట. అంటే పూజలు చేసే ఓపిక లేదు. మరి పూజలు చేయకపోతే భోజనం ఎలా వస్తుంది? ఆడవాళ్ళు యూజువల్‌గా పూజలకి వెళ్ళరు. ఎందుకంటే అన్ని రోజులు కుదురుతాయో కుదరవో ఇంట్లో యూజువల్‌గా మగవాళ్ళే వెళ్తారు పూజలు చేయడానికి. అయితే ఆ పూజలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆహ్, ఇతనికి ఆరోగ్యం బాగోనప్పుడు ఇబ్బందులవుతున్నాయనేసి ఇంట్లోనే ఉన్నాడు. మధ్య మధ్యలో కొంతమంది ఇంటికి కావాల్సిన వాళ్ళొచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని ఆహ్, సరుకులేవైనా ఇచ్చేవారు. అంటే వాళ్ళ వాళ్ళ పంట పండినప్పుడు కొన్ని ఏవైనా మా అదేంటి మ్యాంగోస్ అంటే మామిడికాయలివ్వడం అట్లాంటివి. ఏదైనా ఫ్రూట్స్ వాళ్ళు పెంచుకున్నారనుకోండి అవి ఇవ్వడం అట్లాంటివి చేసేవారు. కానీ స్థిమితమైన ఆహ్, సంపాదన లేదు. రాను రాను అది కూడా తగ్గిపోయింది. ఊర్లో కొత్త జనాలు రావడంతోటి ఏమవుతుందంటే, ఎవరు ఇటువైపుకొచ్చేవారు కాదు. సో, చాలా దీనమైన స్థితిలోకొచ్చేసారు ఈ పూజారి. ఈ బ్రాహ్మణుడు. ఏం చేయాలో తెలీదు, తోచట్లేదు. ఆయనకో ఆవుండేది. ఎప్పటినుంచో ఉంది ఆ ఆవు. ఆ ఆవు కూడా చాలా హ్మ్, ఆహ్, ది దీనమైన స్థితిలో ఉంది. ఆవుకు పెట్టడానికి ఫుడ్ కూడా లేదు. సరిగ్గా తిండి లేదు. ఏదో కొన్ని కూరగాయలు ఏవో పండించుకునేవారు. దానికి తినడానికి బియ్యం ఉండాలి కదా! అది కూడా లేదు. సరిగ్గా కూరగాయలతో తినడానికి ఏదో అలా అలా నెట్టుకొస్తున్నారు. ఒక పూట తింటే 3 పూటలు తినేవారు కాదు. చాలా కష్టంతో నెట్టుకొస్తున్నారు సంసారాన్ని. ఆయన ఇంటికి ఆనుకునే శెట్టిగారు ఉండేవారు. ఆయన అంత ధర్మ మార్గంలో ఏం లేరు. అధర్మ మార్గంలో ఉన్నారు. సంపాదిస్తూనే ఉన్నారు. ఇంకా సంపాదన పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే అసలు మేడ మీద మేడ కడుతూనే ఉన్నాడు. నగలు, ఇంటికి ఫంక్షన్‌లు అన్నీ. ఈ పక్కనే ఆనుకుని ఉన్న ఈ బ్రాహ్మణ్ణి చూసినా, ఆ ఇల్లు బాలేదని అతను మనసులో అనుకుని పా చిన్న పాత ఇంట్లో ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇంకా ఒక పాకలో ఇంక ఏమీ లేవు. అన్నీ అమ్మేసుకున్నారు ఉన్నవన్నీ గూడా. అయితే ఈ పాకింట్లో ఉన్నా అని తెలిసినా కూడా ఎప్పుడూ అటువైపు తొంగి చూసేవాడు కాదు. సహాయం చేసేవాడు కాదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. వీళ్ళు అడగలేదు, వాళ్ళు చేయలేదు. అక్కడితో అయిపోయింది. ఈ బ్రాహ్మణుడు మహాశివ భక్తుడు. ప్రతిరోజు అమ్మవారికిను ఆహ్, భగవంతుడికి దండం పెట్టుకొని నమస్కరించుకొని, ధన్యవాదాలు చెప్పుకొని పడుకునేవాడు. ఎంత బాధలో ఉన్నా. అయితే అమ్మవారు కదా! మరి పార్వతీదేవి అమ్మవారు జగన్మాత. ఆ పరాశక్తికి మహా దుఃఖమొచ్చేసింది ఇతని స్థితిని చూసి. ఎంతో కోపంగా వెళ్తది అయ్యవారి దగ్గరికి. అంటే శివుడి దగ్గరికెళ్ళి గొడవ పడతది. "నువ్వసలు ఏంటి ఇలా చేస్తున్నావు? ఇంత మంచి ధర్మ మార్గంలో ఉన్నాడు. ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు. మాటలనలేదు. అలాంటి బ్రాహ్మణ్ణి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? తీర్చేయొచ్చు కదా బాధల్ని. నువ్వు భగవంతుడివి కదా! నీ దగ్గర అన్ని శక్తులున్నాయి కదా! మరి తీర్చేయాలి కదా!" అని అంటాడు. శివుడు ఏమీ మాట్లాడు. నవ్వూరుకుంటాడు. పక్కన
శెట్టి గారున్నారు. ఆయన అధర్మ మార్గంలో ఎన్ని పనులు చేసినా అతనికి ఇంకా, ఇంకా, ఇంకా డబ్బులిస్తున్నావు. ఎందుకని? చాలా తప్పు కదా నువ్వు. నువ్విలా చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు అని నిలదీస్తది భర్తని అమ్మవారు. ఇక నిలదీయగానే ఆ అమ్మవారు చెప్పిన క్వెషన్‌కి భగవంతుడు మరి ఆన్సర్ ఇవ్వాలి గదా! మరి ఎంత హ్మ్. భగవంతుడైన లోకానికి జగన్నాథుడైన పెళ్ళాం క్వెషన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు స స ప్రశ్నేసినప్పుడు సమాధానం ఇచ్చే బాధ్యత అది. సరే నీకు కష్టంగా ఉంది కదా! మనం వెళ్దాం. వాళ్ళని డైరెక్ట్‌గా కలుద్దాం అని చెప్పి ఒక ముసలావిడ, ముసలాయన వేషంలో వెళ్తారు. అంటే మరీ ముసలోళ్ళు కాదు. మంచి ముత్తైదువులు అమ్మవారేమో చక్కగా బొట్టు పెట్టుకొని, ఒక 50, 60 ఏళ్ల ముసలావిడలాగా వెళ్ళింది. అయ్యవారేమో అలానే ధోతి, పంచ కట్టుకొని చక్కగా వెళ్తారిద్దరు. ఫస్ట్ బ్రాహ్మణుడింటికెళ్తారు. తలుపు కొడతారు. "అయ్యా కొంచెం ఏమైనా తినడానికిస్తారా? మేము చాలా అలసిపోయి వచ్చాము, తిరుగుతున్నాము, ప్రయాణం చేస్తున్నామంటే" బ్రాహ్మణుడు నో అని చెప్పడు. తన దగ్గరే లేదు. అప్పుడే కొన్ని పాలు పిండాడనమాట. ఆవు గూడా ఇంక ఏమీ లేదు. ఆ పిల్లలకైతే పాల మీదే ఒక్కోసారి అందరికి ఒక గరిటెడు పాలిచ్చి దాంతోటే బ్రతకమని జెప్పేవాడు. అంత దీనమైన స్థితిలో ఉన్నారనమాట. "అయ్యా! మా దగ్గర ఏదీ లేదు తినడానికి ఈరోజు మాకు పస్తులే. కాకపోతే ఇప్పుడే పాలు పిండాను. ఆ పాలను మీరు తాగండి. కొంచెం మీ దాహమైనా తీరుతుంది. మీ ఆకలి తీర్చే స్థితిలో నేను లేను గానీ, ఆ భగవంతుడు మా మీద ఎప్పుడు కనికరిస్తాడో అప్పుడు మీరు మరలా వస్తే మీకు మంచి భోజనం పెడతాను" అని అన్నాడనమాట బ్రాహ్మణుడు. అనంగానే అమ్మవారికి ఏడుపు ఆగలేదు. నీళ్లు కారిపోతున్నాయి. అయ్యవారి వైపు చూస్తది. అంటే భగవంతుడు మన హ్మ్, శివుడి వైపు చూస్తదనమాట. చూడంగానే శివుడు నవ్వేసి ఊరుకొని, "నీకన్నీ మంచే జరుగుతుంది. నీకంతా మంచే జరుగుతుంది" అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. పక్కింటికెళ్తాడు శెట్టిగారింటికి. మరి ఇద్దరిని చూపించాలి కదా! ఎందుకు అనేసి. శెట్టిగారింటికెళ్ళంగానే శెట్టిగారిని ఇదే క్వెషన్ అడుగుతాడు. "ఏమైనా పెడతారా తినడానికంటే?" "చూడ్డానికి ఇద్దరు చక్కగానే ఉన్నారు కదా! మీరు ఇప్పుడు మా ఇంటికొచ్చి అడుక్కోవాల్సిన అవసరం ఉంది. పని జేసుకోవచ్చు కదా!" ఇక మనమందరం అంటాం గదా! ఎవరైనా బిచ్చగాళ్ళని జూస్తే కాళ్ళు, చేతులు పని జేస్తున్నాయి. మీరెందుకు ఈ పనులు జేసుకోవట్లే, ఆ పనులు జేసుకోవట్లే అని డైలాగులు కొడతాం గదా! అలా అని ఆయన కూడా అన్నారు. వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోంగానే మర్నాడు ఆ బ్రాహ్మణుడింట్లో ఆ ఆవు గూడా చనిపోయింది. ఈళ్ళింట్లో ఎళ్ళిపోయేటప్పుడు ఈ శెట్టిగారింట్లోంచి ఎళ్ళిపోయేటప్పుడు ఒక ఆహ్, ఒక 1000 వరహాల ఇంత సంచిని తులసి కోటలో యేసేసి ఎళ్ళిపోతాడు భగవంతుడు. అయితే కైలాసంకెళ్ళిన తర్వాత పార్వతీమాత అడుగుతది ఆహ్, పరమేశ్వరుడిని, "ఏంటయ్యా ఇది ఇంత అన్యాయము? ఆహ్, బ్రాహ్మణుడికేమో ఆవుని చంపేశావు. ఉన్న ఒకే ఒక ఆధారాన్ని చంపేశావు. అలాంటిదే ఈ శెట్టిగారికేమో ఒక 1000 వరహాల మూటను అక్కడేసేసి ఎళ్ళిపోయావు. ఏంటిది అసలు? నువ్వు డబ్బులివ్వాల్సిన అవసరం ఏముంది? అతనికి ఆల్రెడీ చాలా డబ్బులున్నాయి కదా! ఎన్నో డబ్బులున్నాయి. ఎందుకిది అని అనేటప్పటికి పరమేశ్వరుడంటాడు, "పార్వతీ నువ్వు ఇప్పుడు కరెక్ట్ ఏం జరుగుతుందో అదే చూస్తున్నావు. అంటే ఈ భౌతికాన్నే చూస్తున్నావు. అదే నిజం అనుకుంటున్నావు. ఇక్కడ ఏం జరిగిందంటే బ్రాహ్మణుడు చాలా తప్పులు చేశాడు పూర్వజన్మలో. అయితే అతను చాలా కర్మలతో పుట్టాడు. సంచిత కర్మలు. ఆ కర్మలన్నీ తీర్చుకోవాలి గదా! ఆ కర్మలన్నీ తీర్చుకునేటప్పటికి ఇంకా చాలా టైముంది. ఇంకా ఉంది టైం. కానీ ఆ ఆవుని చంపేసి నేను ఆ కర్మను తీర్చేసుకున్నా. ఆ కర్మను తీర్చేసేటప్పటికి ఈ బ్రాహ్మణుడు ఇప్పటికి కర్మలన్నీ పోయినాయి. కర్మలన్నీ పోంగానే ఏమవుతది? మంచి కాలం. ఇంగా ఆరోగ్యం కుదుట పడతది. ఆహ్, సరిగ్గవుతది. ఆహ్, సంపాదించుకోవడానికి ఇంకా శక్తొస్తది. సరే ఇప్పటికిప్పుడు మేడలు, మిద్దెలు కట్టేయక్కర్లేదు. కానీ డెఫినిట్‌గా తిండికి మాత్రం గతి లేకుండా ఉండరు. కొంచెం బెటర్ స్టేజ్‌కే వస్తారు. ఇంకా టైం పడతది. వాళ్ళ కర్మలన్నీ మంచిగా అయ్యి ఆహ్, డబ్బులన్నీ సంపాదించడానికి చాలా టైం పడతది. కానీ కనీసం ఇమ్మీడియేట్ ప్రాబ్లమ్ నుంచి బయటకొస్తారు. సరే బావుంది. మరి ఆ శెట్టిగారి సంగతేంటి? ఆయనకెందుకు డబ్బులిచ్చావు? ఆయనకెందుకు ప్రాఫిట్స్ వచ్చినియి బాగా? అంటే భగవంతుడు చెప్పేదేంటంటే, ఆయన చాలా పుణ్యంతో పుట్టాడు. అందుకని అంత గొప్పింట్లో పుట్టాడు. అతని పుణ్యమంతా అయిపోయింది.
ఇంక అయిపోయింది. ఇప్పటిదాకా అక్రమాలతో అంత పుణ్యంతో అంత మంచిగా పుట్టినా మంచి పనులు చేయలేదు. మంచి పనులు చేయనప్పుడు ఏమవుతది? అక్రమాల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నప్పుడు బాగా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఇప్పుడొచ్చేస్తాయి ఇంకా. అయిపోయింది. నేను మంచి ఉన్న కాస్త ఇంకా పుణ్యం టైం ఉండింది. నేను దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అంటే ముందుకు తీసుకొచ్చాను. ముందుకు తీసుకురాగానే ఏమైంది? ఆ ఉన్నది కాస్త అయిపోయింది. పుణ్యం బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోయింది. అతనికి పాపం బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోయింది బ్రాహ్మణుడికి. ఇతనికి పుణ్యం బ్యాలెన్స్ అంతా అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి ఇంక చేసేదంతా ఏముంది? జస్ట్ వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేశారో దాన్ని బట్టి జీవితాన్ని గడుపుతారు. అంటే బ్రాహ్మణుడికి మంచిగా అయింది. ఇతనికి ఇంక నెక్స్ట్ డేనే అతను ఓడ అంటే తన షిప్ కూలిపోయి చాలా నష్టం వస్తది. అలానే చాలా ప్రాబ్లమ్స్ ఇంక స్టార్ట్ అవుతాయి. ఇంక భగవంతుడు కర్మ తలుచుకుంటే చేసేదేముంది? మనం మనం నిమిత్త మాత్రులం మాత్రమే. సో, మనం ఇందులోంచి తెలుసుకోవాల్సిందేంటంటే, ఒక్కోసారి ఎవరికైనా బాగా కష్టాలొచ్చినప్పుడు మనకైనా సరే భగవంతుడున్నాడా అని నిలదీస్తూ ఉంటాం. భగవంతుడు మన బాధ చూడలేకే మన కష్టాలన్నీ తొందరగా ఫినిష్ చేస్తున్నాడు. ఇంకింతకంటే కష్టాలేమీ ఉండవు అన్న సిట్యుయేషన్‌లో మనల్ని పెట్టేస్తున్నాడు. మనం మాత్రం ఏం చేస్తాం వెళ్లి ఓదారుస్తాం. ఎవరైనా బాధపడ్డారనుకోండి, ఇంట్లో చనిపోయారు. ఒకసారి ఇలానే అయింది. ఒక ఫ్యామిలీలో భర్త, కొడుకు ఇద్దరూ ఒకటేసారి చనిపోయారు. ఆ శోకం ఎలాంటి శోకం? ఆ తల్లికి భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు. ఇద్దరూ చనిపోయారు. మీరు ఆలోచించండి చావుని మించి ఏముంటది శోకం? మనం వెళ్లి ఏం చేస్తాం? అయ్యో! ఎంత కష్టం వచ్చిందమ్మా, దేవుడు ఎంత బాధిచ్చాడమ్మా అంటాం. అంటే దేవుడు చెడ్డవాడా? దేవుడు బాధలిచ్చేవాడా? కాదు గదా! నిజంగా బాధలిచ్చేవాడైతే మనం ఎందుకు దండం పెట్టుకుంటాం? సో, మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఒక్కసారి అది చేశాము అంటే, ఈ కర్మలన్నీ తీరిపోతున్నాయి. ఒక్కోసారి భగవంతుడు మనకి ఉక్కిరిబిక్కిరి ఆడనివ్వకుండా, ఆ కర్మ టైం వచ్చినప్పుడు అట్లా అయిపోద్దంతే. మీరు గనక ఏదైనా పరిస్థితుల్లో ఉంటే, ఉక్కిరిబిక్కిరయి సతమతమవుతున్నట్టు అనిపిస్తుంటే జీవితం, ఇంక ఒక్కరోజు కూడా గడవలేదు అన్నట్టు అనిపిస్తుంటే, మీరు చాలా అదృష్టవంతులు. మీ కర్మలన్నీ తొలగిపోతున్నాయి. ఒకవేళ గనక మీకు చాలా మంచిగా జరుగుతుందనుకోండి, అంటే ఏంటి? మీరు మంచి పుణ్యం చేసుకొని పుట్టారు. దీన్ని డబుల్ చేసుకోండి పుణ్యాన్ని. ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళండి. ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, మంచి పనులు చేస్తామో, ఈ జీవన మరణ కాలచక్రం నుంచి విడుదల పొందుతాము. ఈ జీవన మరణ కాలచక్రం నుంచి విడుదల పొందాలంటే ధర్మ మార్గంలో ఉండాలి. మంచి పనులు చెయ్యాలి. ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదు. పాత కర్మలన్నీ తీర్చుకొని, కొత్త కర్మలు చెయ్యకుండా జీవితాన్ని గడపాలి. పాత కర్మలు ఎలాగో మనం శిక్షణ పొందుతాం. ఎందుకంటే చేసేసాం అవి. దానికి ఇంక మనకేమి ఛాన్స్ లేదు. కొత్త కర్మలు చేయకూడదు కదా! తెలిసి ఇప్పుడు జ్ఞానంలో ఉన్నాము, మెడిటేషన్‌లోకొచ్చాము, అన్నీ చేస్తున్నాం. సో, ఇవన్నీ చేయకూడదు. సో, ఇది ఒక్కటి మనం గుర్తుంచుకుంటే మాస్టర్స్ జీవితంలో మంచి హ్మ్, మంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. ప్రతిరోజు మనం అనుకునే హ్మ్, డిస్కషన్సే ఇవి. నేను చెప్పింది ఏది కొత్త కథ కాదు. ఇవన్నీ మనకు తెలిసిన కథలే. కాకపోతే ఈ కథని చూసే కొత్త కోణాన్ని మనం గమనించాలి. అందరూ రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. ఇక ధ్యానం చేసుకుందాం మనం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది.
అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా,
ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకివ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం.
మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి
ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.